నెక్స్ట్ ఎనర్జీ ఫ్లో గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఎనర్జీ ఫ్లో మీరు ఇది చాలా ఇంపార్టెంట్. ఎనర్జీ ఫ్లో ఎందుకు ఇంపార్టెంట్ అంటే చూడండి, ఇక్కడ వీడు ఏమంటారంటే భూమి మీద ఎన్నో ఆల్ ఎకోసిస్టమ్స్ ఉన్నాయి కదా, ఉన్నాయా? వాటికి అందరికీ ఎవరు శక్తినిచ్చేది? సన్ ఈజ్ ద ఓన్లీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. భూమి మీద అన్ని రకాల ఎకోసిస్టమ్స్ ఉన్నాయి, వాటందరికీ శక్తినిచ్చేది సూర్యుడు ఈజ్ ద ఓన్లీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అని ఇచ్చినాడు. ఎక్సెప్ట్ ఎవరికి మాత్రం సూర్యుడు ఎనర్జీని ఇవ్వలేదంట, ఒకరికి మాత్రం ఇవ్వలేడు. ఎవరంటే ఎవరైతే సముద్రం లోపల డీప్ సీ లోపల హైడ్రోథర్మల్ ఎకోసిస్టమ్స్ ఉంటాయి కదా, సముద్రపు లో భాగం లోపల హైడ్రోథర్మల్స్ ఎకోసిస్టమ్స్ ఉంటాయి, వాటికి సూర్యుడు ఈజ్ నాట్ ఏ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అని చెప్తున్నాడు. అందుకే ఇక్కడ చూడండి పదం ఏం చెప్తున్నాడంటే ఎక్సెప్ట్ ఫర్ ద డీప్ సీ హైడ్రోథర్మల్ ఈకోసిస్టమ్. ఎక్సెప్ట్ ఫర్ ద డీప్ సీ హైడ్రోథర్మల్ ఈకోసిస్టమ్కి తప్ప భూమి మీద ఉన్న అన్ని ఈకోసిస్టమ్స్కు సూర్యుడు మాత్రమే వన్ అండ్ ఓన్లీ ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ అని చెప్తున్నాడు. అది ఆఫ్ ద ఇన్సిడెంట్ సోలార్ రేడియేషన్ less than 50%. Of the incident solar radiation less than 50%. Of the incident solar radiation less than 50% of it is photosynthetically active radiation. దీన్ని ఏమంటారంటే PAR అంటారు. గుర్తుపెట్టుకోండి. ఆఫ్ ద ఇన్సిడెంట్ సోలార్ రేడియేషన్ లెస్ దాన్ 50% ఆఫ్ ఇట్ ఈజ్. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సూర్యుడి నుంచి వచ్చే లైట్ని ఏమంటారు? ఇన్సిడెంట్ సోలార్ రేడియేషన్ అంటారు. అది 100% అనుకుంటే ఈ 100% ఇన్సిడెంట్ సోలార్ రేడియేషన్లో 50% కంటే తక్కువ, సో లెస్ దాన్ 50% ఆఫ్ ఇట్. ఇట్ అంటే ఏంది? సూర్యుడి నుంచి వచ్చే దీంట్లో సోలార్ రేడియేషన్లో. సో 50% కంటే తక్కువ, 50% తక్కువ ఏంది? ఫోటోసింథటికల్లీ యాక్టివ్ రేడియేషన్ అనేది ఉంటుందని చెప్తున్నాడు. సూర్యుడి నుంచి 100% ఇన్సిడెంట్ సోలార్ రేడియేషన్ వస్తే దీని లోపల ఈ 100% లోపల 50% కంటే తక్కువ యాది ఉంటుంది? ఇది ఉంటుంది, ఫోటోసింథటిక్ యాక్టివ్ రేడియేషన్ ఉంటుంది అనమాట. వి నో దట్ ప్లాంట్స్ అండ్ ఫోటోసింథటిక్ బ్యాక్టీరియా ఆటోట్రోప్స్ fix the sun's radiant energy to synthesize food from simple inorganic materials. Plants capture only 2 to 10%. గుర్తుపెట్టుకోండి, మొక్కలు ఎంత తీసుకుంటాయి? ఓన్లీ 2 to 10% ఆఫ్ PRP. చూడండి, గుర్తుపెట్టి, సూర్యుడు నుంచి లెస్ దాన్ 50% వస్తే మొక్కలు మాత్రం ఎంత తీసుకుంటాయి? 2 to 10% ఆఫ్ ది ఫోటోసింథటిక్ యాక్టివ్ రేడియేషన్ తీసుకుంటాయి. అండ్ దిస్ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ సస్టైన్ ద ఎంటైర్ లివింగ్ వరల్డ్. సో ఈ స్మాల్ అమౌంట్ ఆఫ్ 2 to 3% ఆఫ్ ఫోటోసింథటిక్ యాక్టివ్ రేడియేషన్తోనే ప్రపంచంలో ఉన్న బతుకుతున్న జీవులన్నీ కూడా బతుకుతున్నాయని చెప్తున్నాడు. అట్లా అంటే ఏంది? ఇంకా మిగతా అంతా ఏమైందో మనకు తెలియదు. చూడండి, సూర్యుడి నుంచి 100% వస్తే ఆ 100%లో మనకు 50% కంటే తక్కువ ఇది ఉంది. ఈ 50%లో కంటే కూడా మొక్కలు ఉపయోగించుకునేది ఎంత? ఓన్లీ 2 to 10% ఆఫ్ ది ఫోటోసింథటిక్ రేడియేషన్. దీనితోనే ప్రపంచంలో ప్రతి ఒక్క బతుకుతున్న జీవి మొత్తం బతుకుతుంది, అంటే ఎనర్జీ సప్లై అవుతుందని చెప్తున్నాడు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు నో హౌ ద సోలార్ రేడియేషన్ క్యాప్చర్డ్ బై ప్లాంట్స్ flows through different organisms of the ecosystem. So it is very important to know how the solar energy captured by plants flows through different organisms of the ecosystem. All heterotrophs are independent. All heterotrophs are dependent on the producers. అంతే కదా మరి. ప్రతి ఒక్క హెటరోట్రోప్స్ కూడా ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? ప్రొడ్యూసర్స్ మీద. అంటే ఏంది? మొక్కల మీద. ఎందుకోసం? ఫర్ దేర్ ఫుడ్ ఏదైతే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. ఇది చూసుకుందాం. సో ఇప్పుడు దానికంటే ముందు మీరు ఏం చూసుకోవాలంటే
దానిక్కడ మీరు ఏం తీసుకోవాలంటే చూడండి ఇక్కడ థర్మల్ హైడ్రోథర్మల్ సిస్టమ్స్ ఎక్కడుంది ఇక్కడ హైడ్రోథర్మల్ సిస్టమ్స్ ఇన్ ద డీప్ సీ does not have light. Hydrothermal systems in the deep ocean does not have light. అందుకే కదా సూర్యుడు అనేవాడు దీనికి లేడని లైట్. అండ్ కెమికల్ ఎనర్జీ సపోర్ట్స్ ద లైఫ్. సో కెమికల్ ఎనర్జీ మాత్రమే ఈ అడుగున బతుకుతున్న సముద్రంలోని హైడ్రోథర్మల్ సిస్టమ్స్లో ఉపయోగపడుతుంది. కెమికల్ ఎనర్జీ సపోర్ట్స్ ద లైఫ్. సో దీని ఏమంటారు కీమో ఆటోట్రోప్స్ ఇన్స్టెడ్ ఆఫ్ లైట్. సో అందుకే ఏ కెమికల్ ఎనర్జీతో బతికే జీవులు ఏమంటారు అంటే కీమో ఆటోట్రోప్స్ అంటారు ఇన్స్టెడ్ ఆఫ్ లైట్. ఎయిదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ ద గుర్తుపెట్టుకోండి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఏమవుతుంది ఈజ్ ద ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఇట్ స్టేట్స్ దట్ energy may transfer from one form to another form, but it neither created nor destroyed. చూడండి మనకి ఇక్కడ ఏమంటారంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే సూర్యుడి నుంచి వచ్చిన ఎనర్జీ ఎవరికి వెళ్తుంది మొక్కలకి వెళ్తుంది. సో మొక్కల నుంచి ఇలా వెళ్తుందా లేదా అంటే ఎనర్జీ మొత్తం కన్జర్వ్ అయిపోతుంది. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని ఫామ్ అవుతుంది. అంటే ఇదేంది ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ని ఫాలో అవుతుందని చెప్తున్నాను. సో దీంట్లో ఏమవుతుందంటే సూర్యుడి నుంచి వచ్చే ఎనర్జీ ఒకరి నుంచి ఒకరికి పోతుంది కానీ దాన్ని ఎవరు క్రియేట్ చేయలేరు మరియు ఎవరు దాన్ని డిస్ట్రాయ్ చేయలేరని చెప్తున్నారు. ద ఎనర్జీ దట్ రీచెస్ ది ఎర్త్ ఈజ్ బ్యాలెన్స్డ్ బై ద ఎనర్జీ దట్ లీవ్స్ ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ యాజ్ ఇన్విజిబుల్ హీట్ రేడియేషన్. ద ఎనర్జీ దట్ రీచెస్ ది ఎర్త్ ఈజ్ బ్యాలెన్స్డ్ బై ద ఎనర్జీ దట్ లీవ్స్ ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్. ఎట్లాగా ఏ రూపంలో బ్యాలెన్స్ చేస్తుందంటే ఇన్విజిబుల్ హీట్ రేడియేషన్ వల్ల బ్యాలెన్స్ చేస్తుంది. ద ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఇన్ యాన్ ఈకోసిస్టమ్. గుర్తుపెట్టుకోండి ఒక ఈకోసిస్టమ్ లోపల ఎనర్జీ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. ద ఎనర్జీ ట్రాన్స్ఫర్స్ ఇన్ యాన్ ఈకోసిస్టమ్ ఆర్ ఎసెన్షియల్లీ ఫర్ సస్టైనింగ్ లైఫ్. అంతే కదా ఒక ఈకోసిస్టమ్ లోపల ఎనర్జీ ఎందుకు ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే ఒక జీవి యొక్క మనుగడను బతికించడానికి అది. సో వితౌట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్స్ దేర్ కుడ్ బి నో లైఫ్. సో మనకు ఎనర్జీ ట్రాన్స్ఫర్స్ లేకపోతే జీవులు బతకలేవు. నో లైఫ్ అండ్ నో ఈకోసిస్టమ్స్. Living beings are the natural proliferations. Living beings are the natural proliferations that depends on the continuous inflow of concentration energy. Living beings are the natural proliferations that depend on the continuous inflow of concentrated energy. Living beings are the natural proliferations that depend on the continuous inflow of concentrated energy. Further, ecosystems are not exempted. So further ecosystems are not exempted. గుర్తుపెట్టుకోండి. ఇంకా ముందు చూసుకుంటే మనకు ఈకోసిస్టమ్స్ అనేటివి ఎగ్జామ్షన్ ఇవ్వలేము. ఎందుకు గుర్తుపెట్టుకోండి ఇక్కడ దేని నుంచి ఎగ్జామ్షన్ ఇవ్వలేము అంటే మినహాయింపు. సో ఇంకా ముందు చూసుకుంటే ఈకోసిస్టమ్స్ని మినహాయింపు ఇవ్వలేము. దేని నుంచి ఇవ్వలేమంటే మన దగ్గర సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఉంది. ఓకే, ఫ్రమ్ ద సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ నుంచి మనకు మిగతా ఇంకా ఏవైతే ముందు వస్తున్నావో ఈకోసిస్టమ్స్ ఆర్ నాట్ ఎగ్జామ్టెడ్ అని చెప్తున్నాడు. సో ఫస్ట్ లాలో ఇది ఏదో ఉంది ఎగ్జామ్షన్ ఉంది ఇది అట్లా. Further, the ecosystems are not exempted from the second law of thermodynamics. It states that no process involving energy transfer will spontaneously occur unless there is a degradation of energy.
energy. So further, ecosystems are not exempted. Further, ముందు ecosystems are not exempted from the second law of thermodynamics. It states that no processes involving energy transfer. No process involving energy transfer. అంటే ఏంటి? ఎనర్జీ ట్రాన్స్ఫర్ విధానంలో ఎటువంటి ప్రాసెస్ అనేది ఇన్వాల్వ్ అవ్వదు అని చెప్తున్నాడు. వీళ్ళు స్పాంటేనియస్లీ అక్కర్, అది ఉన్నట్టుండి జరుగుతుంది. అన్లెస్ దెర్ ఈజ్ ఎ డిగ్రేడేషన్ ఆఫ్ ఎనర్జీ. ఎప్పటి వరకు? డిగ్రేడేషన్ ఆఫ్ ఎనర్జీ అయ్యేంత వరకు. గుర్తుపెట్టుకోండి. అంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటుంది. ఎప్పటి వరకు అంటే ఎనర్జీ మాయమేంత వరకు. అన్లెస్ దెర్ ఈజ్ ఎ డిగ్రేడేషన్ ఆఫ్ ఎనర్జీ వరకు. ఇక్కడ ఏంది? ఈ ప్రాసెస్ ఏమి ఉండదు. దీనికి ఎనర్జీ ట్రాన్స్ఫర్కు ఎటువంటి ప్రాసెస్ జరగదు. దాన్నే సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటారు. దాన్నే లా ఆఫ్ కన్జర్వేషన్, సెకండ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అని కూడా అంటారు అన్నమాట, నాకు తెలిసి. బట్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఫర్దర్ ఈకో సిస్టమ్స్ ఆర్ నాట్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ద సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఇట్ స్టేట్ దట్ నో ప్రాసెస్ ఇన్వాల్వింగ్ energy transformation will spontaneously occur unless there is a degradation of energy. As per the second law of thermodynamics, the energy degraded. As per the second law of thermodynamics, the energy degraded is in the form of unavailable heat energy. As per the second law of thermodynamics, the energy degraded is ఏ రూపంలో ఎనర్జీ డిగ్రేడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అన్అవైలబుల్ హీట్ ఎనర్జీ. ఆ విధంగా వెళ్తుంది అనమాట. అంటే ఏంది? భూమి నుంచి హీట్ ఎనర్జీ బయటకు వెళ్తుందా లేదా అట్లా. అండ్ కాన్స్టిట్యూట్స్ దీన్ని ఏమంటారు? ఎంట్రోపీ. ENTROPY, ఎంట్రోపీ అంటారు. సో ఎంట్రోపీ అంటే ఎనర్జీ లాస్ట్ లేదా నాట్ అవైలబుల్ ఫర్ వర్క్ ఇన్ ద సిస్టమ్. అంటే ఇంకా పని చేయడానికి, అంటే ఆ సిస్టమ్ అనేది పని చేయడానికి ఎనర్జీ అయిపోయిండాలా, లేకపోతే ఎనర్జీ అనేది నాట్ అవైలబిలిటీ అన్న కండిషన్లో ఉండాలా. అటువంటి కండిషన్ ఏమంటారంటే ఎంట్రోపీ. గుర్తుపెట్టుకో, ఎంట్రోపీ అంటారు. అంటే ఇంకా ఇప్పుడు ఆ సిస్టమ్ ఉంది, ఇది పని చేయడానికి శక్తి లేకపోయిండాలా, లేకపోతే మొత్తం ఎనర్జీ అనేది లాస్ అయిపోయిండాలా, అది దాని ఎంట్రోపీ అంటారు. చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ అన్లెస్ దేర్ ఈజ్ ఎ డిగ్రేడేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే మనకేమొస్తుంది? అన్లెస్ ఎంట్రోపీ వరకు, అంటే ఇది ఎనర్జీ లాస్ అయ్యేంత వరకు అని అర్థం. గుర్తుపెట్టుకోండి, ఎనర్జీ అనేది లాస్ అయ్యేంత వరకు మనకు ఏమవుతుందంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ విల్ అక్కర్ స్పాంటేనియస్లీ, ఉన్నట్టు జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ దీనికి ప్రాసెస్ అనేది ఇన్వాల్వ్ కాదు అట్లా. ఈ పదం చాలా ఇంపార్టెంట్ దీంట్లో. ఓకే, ద ఆర్గానిజమ్స్ నీడ్ ఏ కాన్స్టాంట్ సప్లై ఆఫ్ ఎనర్జీ. The organisms need a constant supply of energy to synthesize the molecules they require. The transfer of energy through a food chain is known as energy flow. The transfer of energy through a food chain is known as energy flow. A constant input of mostly solar energy. గుర్తుపెట్టుకోండి, ఏ కాన్స్టాంట్ ఇన్పుట్ అంటే ఏంటి? సూర్యుడు మాత్రమే కదా ప్రతిసారి అందరికి ఇచ్చేది ఇన్పుట్. కాన్స్టాంట్ ఇన్పుట్ ఆఫ్ మోస్ట్లీ సోలార్ ఎనర్జీ. కాన్స్టాంట్ ఇన్పుట్ ఆఫ్ ది మోస్ట్లీ సోలార్ ఎనర్జీ ఈజ్ ద బేసిక్ రిక్వైర్మెంట్ ఫర్ ఎనీ ఈకోసిస్టమ్ టు ఫంక్షన్. ఏదైనా ఒక ఈకోసిస్టమ్ గాన పనిచేయాలనుకుంటే ఎక్కువగా సూర్యుడి నుంచి వచ్చే ఎనర్జీ మాత్రమే మనకు కాన్స్టాంట్ ఇన్పుట్గా పనిచేస్తుందని చెప్పినాడు. సో ఇదేంటి? బేసిక్ రిక్వైర్మెంట్ ఫర్ ఎనీ ఈకోసిస్టమ్. ఇది డిఎస్సి బిట్. The most important point to note is that the amount of energy available decreases at successive trophic levels. అంటే ఇంకా కింద నుంచి పై కొద్దీ సక్సెసివ్ ట్రాఫిక్ లెవెల్స్లో ఎనర్జీ అనేది కోల్పోతాం. ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అవైలబుల్ డిక్రీజెస్ ఎట్ ట్రాఫిక్ లెవెల్. కింద నుంచి పై కొద్దీ తగ్గుతుంటుంది అట్లా. వెన్ అన్ ఆర్గానిజం డైస్, చనిపోయింది అనుకో, ఇట్ ఈస్ కన్వర్టెడ్ టు డెట్రస్ లేదా డెడ్ బయోమాస్ that serve as a source of energy for the decomposers. Organisms at each trophic level depend on
ఆర్గానిజమ్స్ ఎట్ ఈచ్ ట్రాఫిక్ లెవెల్ depend on those at the traffic at the lower traffic level for their energy demand. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా బాగా చెప్పినాడు ఇక్కడ పాయింట్. ఆర్గానిజమ్స్ ప్రతి దాంట్లో ట్రాఫిక్ లెవెల్లో దేని మీద డిపెండ్ అయిందంటే డిపెండింగ్ ఆన్ దోస్ ఎట్ ద లోయర్ ట్రాఫిక్ లెవెల్ ఫర్ దేర్ ఎనర్జీ డిమాండ్స్. అంటే ఏంది, ప్రతి ఒక్క ట్రాఫిక్ లెవెల్ అనేది, ఇప్పుడు ఇది ఒక ట్రాఫిక్ లెవెల్. సో ఈ ట్రాఫిక్ లెవెల్ దేని ఆధారపడతా అంట, దాని కింద ఉండే లోయర్ ట్రాఫిక్ లెవెల్ మీద ఆధారపడి ఉంటుంది. మరి ఇది దేని మీద, కింద ఉండే దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఏంది చూడు ఇక్కడ, ఆర్గానిజమ్స్ ఎట్ ఈచ్ ట్రాఫిక్ లెవెల్ ట్రాఫిక్ లెవెల్ డిపెండింగ్ ఆన్ దోస్ ఎట్ లోయర్ ట్రాఫిక్ లెవెల్ ఫర్ దేర్ ఎనర్జీ డిమాండ్స్ అనమాట. ఎనర్జీ డిమాండ్స్ అట్లా. ఈచ్ ట్రాఫిక్ లెవెల్ హ్యాజ్ ఏ సర్టన్ మాస్ ఆఫ్ లివింగ్ మెటీరియల్. అంతే కదా, ప్రతి ఒక్క ట్రాఫిక్ లెవెల్లో ఎంతో కొంత ఉంటుంది. ట్రాఫిక్ లెవెల్ అంటే తెలుసా, ఇది ప్రతి ఒక్క ట్రాఫిక్ లెవెల్లో కొంత మాస్ ఆఫ్ లివింగ్ మెటీరియల్ ఉంటుంది. అది కూడా ఒక పర్టికులర్ టైంలో. దాన్ని ఏమంటారు అంటే స్టాండింగ్ క్రాప్ అంటారు. మనకి ఇక్కడ డౌట్ రావచ్చు, స్టాండింగ్ క్రాప్ అంటే ఇక్కడ ప్లాంట్లు వస్తాయి, ఎనిమల్స్ వస్తాయి. స్టాండింగ్ క్రాప్లో మనకు లాస్ట్ గ్లోసరీలో వచ్చింది, స్టాండింగ్ క్రాప్లో ప్లాంట్ యొక్క బయోమాస్ వస్తుంది మరియు జంతువుల యొక్క బయోమాస్ కూడా రెండు కలిపి స్టాండింగ్ క్రాప్ అంటారు. మరి స్టాండింగ్ క్రాప్ని ఎలా కొలుస్తారంటే, స్టాండింగ్ క్రాప్ ఈజ్ మెజర్డ్ యాజ్ ద మాస్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ బయోమాస్. ద మాస్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ బయోమాస్ ఆర్ ద నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ పర్ యూనిట్ ఏరియా. ఓకే, మాస్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే ఇక్కడ మొక్కలు వస్తాయి, జంతువులు వస్తాయి అన్నమాట. ద నెంబర్ ఆఫ్ ఆర్గానిజం పర్ యూనిట్ ఏరియా. ద బయోమాస్ ఆఫ్ స్పీసెస్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఫ్రెష్ వెయిట్ ఆర్ డ్రై వెయిట్. అంతే కదా, మనం రీసెర్చ్ చేసేటప్పుడు చూసినాం, ఒక స్పీసీస్ యొక్క బయోమాస్ కనుక్కోవాలనుకుంటే, ఒక ప్లాంట్ యొక్క బయోమాస్ కనుక్కోవాలనుకుంటే మనము ఫ్రెష్ వెయిట్ తీస్తాం, డ్రై వెయిట్ తీస్తాం. కానీ దీంట్లో ఏది అక్యురేట్గా తీపిస్తుంది దాని వెయిట్ అంటే డ్రై వెయిట్ ఈజ్ మోర్ అక్యురేట్. అందుకే మనము ఫ్రెష్ వెయిట్ తీసుకున్న దాన్ని ఏం చేస్తామంటే ఎండగొట్టి ఆ హాట్ ఎయిర్ ఓవెన్లో మనము బూడిద తీస్తాం. అప్పుడు డ్రై వెయిట్ ఎంతో కరెక్ట్ వస్తుంది అనమాట. సో డ్రై వెయిట్ ఈజ్ మోర్ అక్యురేట్. ఎందుకు వాటర్ కంటైన్స్. అప్పుడు మనకు ఫ్రెష్ వెయిట్లో ఉన్న అంటే ప్లాంట్ ఫ్రెష్ వెయిట్లో వాటర్ ఉంటాయి, డ్రై వెయిట్ అనేది అక్యురేట్ అని చెప్పినాం. ఎందుకంటే ఫ్రెష్ వెయిట్లో వాటర్ ఉన్నా లేకపోయినా మనకు వాటర్లో ఎటువంటి యూజ్ఫుల్ ఎనర్జీ ఉండదు. అప్పుడు వాటర్ లేకపోవడం మంచిది అనమాట. సో వాటర్ లేకపోవడం మంచిది అంటే వాడు ఏమంటాడంటే ఫ్రెష్ వెయిట్ని ఎందుకు తీసుకోలేదు, డ్రై వెయిట్ని ఎందుకు మోర్ అక్యురేట్ అంటారంటే, ఈ ఫ్రెష్ వెయిట్లో వాటర్ ఉన్నా లేకపోయినా మనకు దాంట్లో ఏముండదు, వాటర్లో నో యూజ్ఫుల్ ఎనర్జీ ఉండదు. అప్పుడు ఏం చేస్తారు, వాటర్ని తీసేసి ఏం చేస్తారంటే డ్రై వెయిట్కి మారుస్తారు. కాబట్టి డ్రై వెయిట్ ఈజ్ మోర్ అక్యురేట్. ఎందుకంటే మనం ప్లాంట్లో ఉన్న వాటర్ లోపల నో యూజ్ఫుల్ ఎనర్జీ ఉండదు అని చెప్తాడు. అది వెరీ ఇంపార్టెంట్. ద 10% లా. 10% లా అంటారు దీన్ని. ద 10% లా ఫర్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ one traffic level to next traffic level. The 10% law for the transfer of energy from one traffic level to next traffic level was introduced by ఎవరి సైంటిస్ట్ పేరు లెండీమ్యాన్. ఎవరు ఇతను? ద ఫౌండర్ ఆఫ్ మోడర్న్ ఈకోసిస్టమ్ ఈకాలజీ. లెండీమ్యాన్ ఎవరు? ద ఫౌండర్ ఆఫ్ ది మోడర్న్ ఈకోసిస్టమ్ ఈకాలజీ. 10% law for the transfer of energy from one traffic level to next traffic level was introduced by Lindemann. The founder of modern ecosystem ecology అంటే కూడా Lindemann. So according to this 10% law, during the transfer of energy from one traffic level to next traffic level, only about 10% of the energy is stored and converted as a biomass లేదా బాడీ మాస్. గుర్తుపెట్టుకోండి, ఓన్లీ 10% ఆఫ్ ఎనర్జీ మాత్రమే స్టోర్ అవుతుంది. అంటే ఏంది, ప్రతి
ట్రాఫిక్ లెవెల్లో 10% మాత్రమే ఎనర్జీగా స్టోర్ అయిపోయి మిగతా మొత్తం 90% మొత్తం బాడీ మాస్గా, అంటే కొవ్వుగా, మనకు ఇప్పుడు కొవ్వు ఎట్ట పెరుగు అట్లా బాడీ మాస్గా లేకుంటే బయోమాస్గా మారిపోతుందని చెప్తున్నాడు. సో ద రిమైనింగ్ ఈజ్ లాస్ట్ డ్యూరింగ్ ద ట్రాన్స్ఫర్ ఆర్ బ్రోకెన్ డౌన్ ఇంటూ కెటబాలిక్ యాక్టివిటీస్, అంటే రెస్పిరేషన్. ఇక్కడ నేను తప్పు చెప్పినాను. ఓన్లీ 10% మాత్రమే బయోమాస్గా దానికి మారుతుంది. ద రిమైనింగ్ లాస్ట్ డ్యూరింగ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఆర్ బ్రోకెన్ డౌన్ ఇంటూ కెటబాలిక్ ప్రాసెస్ రెస్పిరేషన్. తర్వాత లెండర్ మ్యాన్స్ రూల్ ఆఫ్ ట్రోఫిక్ ఎఫిషియన్సీ, దీన్నే గ్రాస్ ఇకలాజికల్ ఎఫిషియన్సీ అంటారు. ఈజ్ ద వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ అండ్ మోస్ట్ వైడ్లీ యూజ్డ్ మెజర్ ఆఫ్ ఇకలాజికల్ ఎఫిషియన్సీ. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద ఎన్పిపి నెట్ ప్రైమరీ ప్రొడక్షన్ ఇన్ అ ప్లాంట్ ఈజ్ 100 kilojoules, the organic substance converted into biomass of the herbivore which feeds on it is a 10 kilojoules only. Similarly, the body mass of the carnivore one is 1 kilojoule only, అంటే 10 మాత్రమే వెళ్తుంది అనమాట. ఇది మళ్ళీ రికార్డ్ చేస్తాను. ఓకే.